ఫస్ట్ ఏం జరుగుద్ది అంటే, బాగా వినండి, ఈ భూకంపం రాకముందు, దీనికి ముందు ఏం జరగబోతుందో కూడా ప్రభు చాలా చక్కగా వివరించారు. ఏం జరగబోతుంది అంటే, ఫస్ట్ మిమ్మల్ని మోసం చేసేవాళ్ళు వస్తారు భూమి మీదకి. భూకంపం రావడానికి ముందు జరగబోయే చెప్తున్నా. 6వ ముద్ర విప్పినప్పుడు ఏం జరుగుతుంది? భూకంపంతో స్టార్టింగ్. బాగా వినండి, ఈ భూకంపం రాకముందు ఏం జరుగుతుందో యేసు ప్రభు చెప్తున్నారు. ఎవరు వస్తారంట? ఫస్ట్ మోసం చేసేవాళ్ళు వస్తారు. ఎవరండి? మోసం చేసేవాళ్ళు. ఎట్ట చేస్తారంటే కనికట్టు, అద్భుతాలు చేస్తారు. మన వాళ్ళకి నాకు బాధాకరం ఏంటంటే, నిజంగా మీరు రాసి పెట్టుకోండి లేదా బైబుల్ అంతా చదవండి. సూచక క్రియలు, అద్భుతాలు వీటిని నమ్ముకొని భక్తి చేస్తే పైకి పోలేము. సూచక క్రియలు, అద్భుతాలు వీటిని నమ్ముకొని భక్తి చేస్తే పైకి పోలేం. బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంది. మోసం చేసే వాళ్ళు వస్తారు, అబద్ధ ప్రవక్తలు వస్తారు, అబద్ధ బోధకులు వస్తారు. మిమ్మల్ని మోసం చేయడానికి చాలా అద్భుతాలు చేస్తారు. ఇప్పుడు అద్భుతాలు జరుగుతున్నాయి అన్నోళ్ళల్లా పైనుంచి వచ్చిన వాళ్ళేనా? ఇప్పుడు చెప్పండి, బైబిల్లో ఉంది కదా, యేసు ప్రభువే చెప్తున్నారు కదా. చాలామంది మోసపోయేది ఏంటి అంటే, ఎక్కడైనా ఒక అద్భుతం జరిగితే చాలు, అద్భుతం ఊరికనే జరిగిందా, దేవుడు లేకపోతే జరిగిందా, దేవుడు ఉంటేనే కదా అద్భుతం జరిగేది. పిచ్చోడా, వాక్యం ఏమంటుందో తెలుసా? దయ్యాలు కూడా అద్భుతాలు చేస్తాయి, వేదాలు వల్లిస్తాయి, అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు చేస్తారు వాళ్ళు మిమ్మల్ని మోసం చేయడానికి. ఇప్పుడు నమ్మేద్దామా అంటే వాళ్ళని ప్రజెంట్ ఇప్పుడు అదే జరుగుతుంది. ఏం జరుగుతుంది? ఒక అద్భుతం చేసి రండి 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 రండి, అద్భుతం 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 అద్భుతం, 10 రూపాయలకు 2, 10 రూపాయలకు 2. ఎన్ని వ్యాపారం అయిపోయింది. అర్థమవుతుందా? అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు ఇవి కాదండి మనల్ని బలపరిచేది. ప్రభు కృప మాత్రమే మనల్ని బలపరుస్తుంది. దేవునికి స్తోత్రం.